హాయ్ అండి. టుడే 10 రోజుల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. చక్రి మహాలక్ష్మిని ఇంప్రెస్ చేయాలని చెప్పేసి చీపిరి పట్టుకుని తుడవడం స్టార్ట్ చేస్తారు. తనకి వాళ్ళ వదిన ఆధార్ కార్డ్ నెంబర్ పంపడంతో మహాలక్ష్మి అనుకుంటుంది ఆధార్ కార్డ్ తెచ్చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ బయటకు వస్తుంది. గదిలోంచి బయటకు వచ్చేసరికి చక్రి తుడుస్తూ ఉంటారు. మీకు ఈ తుడవడం కూడా తెలుసా? మీకు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే కదండి. ఏంటి అన్నారు అంటే ఏం లేదండి. ఏంటి ఏంటి ఎంత సంతోషంగా ఉన్నారు? ఏం లేదు, మా వదిన నాకు ఆధార్ కార్డ్ నెంబర్ పెట్టింది, అది జిరాక్స్ తీసుకుందామని చెప్పేసి. ఏంటి అవునా? నిజమే అయితే. మరి ఇంత ఏంటిది ఇలా ఉంది అంటే, ఇల్లు తుడిచానండి, డర్టీగా ఉంది, ఇలా తుడుస్తారా, ముందు అది కంప్లీట్ చేయండి అంటూ చేస్తాడు. చేసిన తర్వాత ఇద్దరు కలిపి వెళ్తారు. వెళ్ళిన తర్వాత కారులో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమండి, నాకు వస్తే పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను హ్యాపీగా. అదేంటండి మీరు వెళ్ళిపోతే ఎలాగా? మాకు మీరు వెళ్ళనని చెప్పారు కదా, పెళ్ళి అయ్యే వరకేనండి అంటూ మాట్లాడుకుంటూ వస్తారు. తీరా షాప్కి వెళ్తారు. ఏంటండి ఏం కావాలి అంటే, ఏమండి నాకు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసి ఇస్తారా అంటే, ఫోన్ నెంబర్తో లింక్ అయి ఉందా అని అడుగుతాడు. ఉందండి. ఫోన్ నెంబర్ మీకు తెలుసా అంటే, తెలుసండి అని చెప్పేస్తే ఫోన్ నెంబర్ చెప్తుంది. చెప్తే మరి ఓటీపీ చెప్పాలండి అంటే, అయ్యో ఆ రోజు ఫోను పడేసాం కదా అండి అంటే, ఆ రోజు ఆ సిచ్యువేషన్లో పడేసామండి అంటూ అనుకుంటూ ఉంటారు. ఈ లోపల మహాలక్ష్మి వాళ్ళ వదిన బట్టలు మడతెట్టు ఉంటుంది. మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య, ఏంటి ఏమన్నా కొత్త కొత్త పనులు చేస్తున్నావా నువ్వు? లేదండి, నేనేమీ చెయ్యట్లేదండి. చేస్తావేమో, చెయ్యి చెప్తాను అంటే, అదేంటండి? అవును, నువ్వు మహాలక్ష్మికి ఆధార్ కార్డ్ నెంబర్ పంపడం నాకు తెలియదు అనుకుంటున్నావా అంటే, అది కాదండి, జాబ్ చేస్తానంది కదా అని పంపించాను, అందుకనే నీ నెంబర్ పెట్టి పంపించా అంటే మహాలక్ష్మికి వెళ్ళదా అండి అంటే, వెళ్ళదు. దాన్ని ఎలాగైనా సరే అమ్మా నాన్న క్షమిస్తానేమో కానీ నేనైతే ఎట్టి పరిస్థితుల్లో క్షమించను, అది గతి లేక తిరగాలది అంటూ ఉంటాడు మహాలక్ష్మి వాళ్ళ అన్నయ్య. ఇంకేం చేయాలో తెలియక వాళ్ళ వదిన అలా స్టన్ అయిపోయి ఉంటుంది. ఇంకా సరే కదా అని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మహాలక్ష్మికి ఐడియా వస్తుంది. ఓ పని చేద్దామండి, నా ఫోన్ ఎవరైతే కొట్టేశారో, ఎవరికైతే దొరికిందో వాళ్ళకి ఫోన్ చేద్దామని చెప్పి చేస్తారు. ఫోన్ చేస్తే, హలో నేనండి మహాలక్ష్మిని అని అనగానే, ఎవరండి మహాలక్ష్మి? అమ్మ మహాలక్ష్మి అంటూ అవతల వ్యక్తి సాంగ్స్ పాడుతూ ఉంటాడు. ఏంటిది ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అనుకుంటా ఉంటే, ఇంతకీ ఏంటంటే అవతల వాడికి ఫోన్ దొరికిన వాడు ఫుల్ తాగేస్తున్నాడు అనమాట. అమ్మవారు అనుకుని అమ్మ మహాలక్ష్మి అంటూ పాటలు పాడుతూ ఉంటాడు. ఇంకా పాటలు పాడేసరికి, ఏమండి నేను మహాలక్ష్మినండి, నువ్వు అమ్మవారు మహాలక్ష్మి కాదమ్మా అంటే, కాదండి నేను మహాలక్ష్మిని, ఆ ఫోన్ నాదండి, ఓటీపీ చెప్తారా? నేనెందుకు చెప్తాను, అసలు నువ్వెవరు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు. ఫోన్ పెట్టేసరికి అందరూ, ఏంటిది ఇంతలా అవుతుంది, అసలు నేను ఏం చేద్దాం అనుకున్నా కూడా ఇలా అవుతుంది ఏంటి అని చెప్పేసి మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. చక్రి మటుకి చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఈ లోపల మహాలక్ష్మి వాళ్ళ వదిన ఫోన్ చేసి, సారీ మహా, ఏమైంది వదిన, నీకు నెంబర్ తప్పుది వచ్చింది మహా, మీ అన్నయ్య ఇలా చేశాడు అని చెప్తే, అయ్యో అవునా అని చెప్పేసి, నేను మళ్ళీ ఫోన్ చేశానంటే తిడతాడు మహా, సారీ మహా అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది వాళ్ళు వదిన. ఇంకా ఓ పక్క నుంచి మహాలక్ష్మి అలా ఉండగా ఓ పక్క నుంచి గాయత్రి ఏడుస్తూ ఉంటుంది. తప్పక పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది బావా, ఇంట్లో వాళ్ళు బెదిరించడం వల్ల నేను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, నన్ను క్షమించి బావా అంటూ ఉంటే, ఈ లోపల నుంచి అక్కడి నుంచి వెళ్తున్న పెద్దిని చూస్తూ ఉంటుంది. పెద్ది కూడా అలా చూస్తాడు, ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతూ ఉండగా ఒకళ్ళనొకళ్ళు చూసుకుని బాధపడుతూ ఉంటారు. ఇంకా మహాలక్ష్మి, ఇలా కాదని మీకేం కావాలి ఏమండి, మీకు మహాలక్ష్మి గారు మీకు ఆధార్ కార్డే కదా కావాలి, కొత్త ఆధార్ కార్డే తీసుకుందాం, ఐడి తీసుకుందాం పదండి అని చెప్పేసి మహాలక్ష్మిని తీసుకెళ్తాడు. పదండి అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్తే, అక్కడ ఒక ఆవిడ ఉంటుంది షాప్లో. ఒక ఆవిడ అడుగుతుంది, ఏంటండి ఏం కావాలి అంటే, కొత్త ఆధార్ కార్డు మేడం అంటే, కొత్త ఆధార్ కార్డా? ఆ ఆధార్ కార్డు అసలు ఎవరి పేరు మీద ఉందండి అంటే, నా పేరు మీద ఏంటంటే, కాదండి ఇది ఏదో రాఘవరావు అన్నట్టుందంటే మా నాన్నగారండి అనేసరికి, అతను ప్రూఫ్ ఐడీలు కావాలంటే ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో చోటుకి వెళ్తారు. ఇంకో చోటుకి వెళ్ళి, ఏమండి ఆధార్ కార్డు కావాలి, కొత్త ఆధార్ కార్డు కావాలండి అంటే, మరి పాత ఆధార్ కార్డు కావాలి కదండి, నెంబర్ అయినా కావాలి కదా అని అనేసరికి, వాళ్ళ ఆశల మీద నీళ్ళు జల్లేసరికి ఏం చేయాలో తెలియక చక్రి మహాలక్ష్మి వెనక్కి తిరిగి వచ్చేస్తారు. ఎలాగైనా సరే నాకు కావాలి అంటే ఒక రోజు పడుతుంది, అయినా సరే కొన్ని ప్రూఫ్స్ కావాలి అనేసరికి ఏం చేయాలో తెలియక మహాలక్ష్మి చక్రి అలా ఉండిపోతారు.
ఈ వాళ్ళంతా కూడా మహాలక్ష్మి ఏంటంటే తన ఆధార్ ఐడి కార్డు కోసం అని చెప్పేసి ఎలాగైనా ఇంట్లోంచి వెళ్ళిపోవాలనుకుంటుంది. చక్రి మటుకి వెళ్ళకూడదు అనుకుంటూ ఉంటాడు. ఇదండి ఇవాళ ఎపిసోడ్ అయితే ఇలా జరిగింది. అసలు కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుద్ది, అసలు గాయత్రి గురించి పెద్ది గురించి వీళ్ళు ఏం ఆలోచిస్తారు, లేకపోతే మహాలక్ష్మి ఆధార్ కార్డు ఎలాగైనా దక్కించుకుని వెళ్ళిపోతుందా అనేది మన కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్కి మీరు ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రండి, ఇక్కడ బుస్సు వస్తుందనమాట. ఎవరు మన శైలు వచ్చి మన కేశవతో మాట్లాడుతుంది. ఒరే బుస్సు అంటది. అంటే తనకి 20,000 వస్తాయి, అది కొట్టేయచ్చు అని చెప్పేసి ఎగస్ట్రాలు చేస్తున్నామేంటి బుస్సు, డబ్బులు ఇవ్వలేదనుకో ఊరుకునేది లేదు అంటూ ఒకళ్ళొకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. ఇదేనండి ఇవాళ ఎపిసోడ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.